జర్మనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో తెలంగాణ విద్యార్థి మృతి చెందాడు. జనగామ జిల్లాకు చెందిన తోకల హృతిక్ రెడ్డి ఉన్నత చదువుల కోసం జర్మనీ వెళ్లాడు. అతడు ఉంటున్న అపార్ట్మెంట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. మంటల నుంచి తప్పించుకునేందుకు హృతిక్ రెడ్డి బిల్డింగ్ పై నుంచి దూకడంతో అతడి తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. హృతిక్ మరణంతో అతడి సొంతూళ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. జర్మనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో తెలంగాణ విద్యార్థి మృతి చెందాడు. వివరాలు నవీన్ అందిస్తారు. నవీన్, చిల్పూర్ మండలం మల్కాపురంలో విషాదం నింపింది. మల్కాపురం గ్రామానికి సంబంధించిన తోకల హృతిక్ రెడ్డి, వీళ్ళ తండ్రి పేరు సంపత్ రెడ్డి, కొద్ది రోజుల క్రితం ఉన్నత చదువుల కోసం ఇక్కడి నుంచి జర్మనీకి వెళ్లారు. అక్కడ ఉన్నత చదువులు చదివి ఒక అపార్ట్మెంట్ లో నివాసం ఉంటుండగా అక్కడ అతను ఉండేటువంటి భవనంలో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరిగింది. ఆ అగ్ని ప్రమాదం నుంచి తప్పించుకునేటువంటి క్రమంలో ఆయన బిల్డింగ్ నుంచి కింద పడి తల పగలడంతో తీవ్ర గాయాలు కావడంతో మృతి చెందినట్టు కుటుంబ సభ్యులకు అక్కడ అధికారులు సమాచారం అందించారు. దీంతో ఇక్కడ విషాదం నెలకొంది. ఇటీవల కాలంలో మొన్న కూడా మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఇద్దరు యువతులు రోడ్డు ప్రమాదంలో అమెరికాలో చనిపోయారు. ఇవాళ హృతిక్ రెడ్డికి సంబంధించినటువంటి మరణ వార్త కూడా ఆ గ్రామంలో విషాదం నింపింది. తోకల సంపత్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మిన్నీరుగా విలపిస్తున్నారు. అయితే అతని మృతదేహాన్ని ఇక్కడికి త్వరగా తీసుకువచ్చేందుకు ఉన్నతాధికారులను వాళ్ళు సంప్రదిస్తున్నారు. సంపత్ రెడ్డి వాళ్ళ తండ్రి ఇప్పటికే ఉన్నతాధికారులతో మాట్లాడి అతని మృతదేహాన్ని త్వరగా తీసుకురావాలని అధికారులను వేడుకుంటున్నారు. విజయ చంద్రిక. ఓకే నవీన్, థ్యాంక్ యూ.